ఈరోజు వచ్చేసి పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైనటువంటి పండ్లల్లో రారాజైన మామిడి పండు జ్యూస్ని ఇంట్లో ఈజీగా అండ్ న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మామిడి పండ్లు తినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇష్టమైన ఫ్రూట్. ఇది మనకు వేసవి కాలంలో వస్తుంది. ఇది టేస్ట్తో పాటు మనకు చాలా అంటే చాలా ఆరోగ్యం కూడా సమకూరుస్తాయి. సో అవి ఏంటి ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, మీరు చూడవచ్చు. అంతకుముందు వీడియోస్లో నేను కొన్ని ఆరోగ్యకరమైన జ్యూసెస్ని కూడా చూపించాను. వీట్ గ్రాసు, అలాగే మల్బరీ ఇంకా వచ్చేసి అంజీర పండ్ల జ్యూస్ను కూడా తయారు చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఇలా ముందుగా వచ్చేసి 2 బంగినపల్లి మామిడి పండ్లను మంచిగా వాష్ చేసేసుకొని తీసుకున్నాను. తర్వాత దీన్ని మొత్తం పీల్ తీస్తున్నాను. ఇవి మార్కెట్లో తీసుకొచ్చినాయి కాబట్టి నేను పీల్ తీస్తున్నాను. యాక్చువల్లీ మన చెట్లకు కాసేటివి, మన ఇంట్లో మన పొలంలో ఉన్న చెట్లకు కాసేటివి అయితే డైరెక్ట్గా తొక్కతోటి తింటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. మార్కెట్లో దొరికినాయి కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా అయితే ఇలా తొక్క మొత్తం తీసేసి అప్పుడు జ్యూస్కి అయితే ఉపయోగిస్తే చాలా మంచిది. సో దీనివల్ల అయితే మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటి చెప్పుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే మనకి ఇందులో న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువే అని కూడా చెప్పవచ్చు. ఇది మెయిన్గా వచ్చేసి మనకి ఏంటంటే వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ఎండతాపం నుంచి కూడా మనను రక్షిస్తుంది. ఆ టైంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా డిసీజెస్ను కంట్రోల్ చేయడానికి మనకు ఇలా సీజనల్గా ఫ్రూట్స్ అయితే ప్రకృతి ప్రసాదిస్తుంది. ఆ సీజనల్లో మనం ఆ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆ సీజన్కు మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవచ్చు. సో ఆ విధంగానే మనకు నేచర్ అనేది ఇవన్నీ ప్రసాదిస్తుంది. సో కంపల్సరీ మనము సీజనల్గా దొరికే ఫ్రూట్స్కి అయితే కంపల్సరీ ప్రయారిటీ ఇచ్చి అవి తినాలి. 100 గ్రాముల మామిడి పండ్లో వచ్చేసి 1.4 గ్రామ్స్ ప్రోటీన్స్, అలాగే కార్బోహైడ్రేట్స్ 24.7 గ్రామ్స్, షుగర్స్ వచ్చేసి 22.5 గ్రామ్స్, ఫైబర్ వచ్చేసి 2.6 గ్రామ్స్, క్యాలరీస్ వచ్చేసి 60 గ్రామ్స్, ఇంకా మనకు వైటమిన్స్ వచ్చేసి సి, అలాగే కాపరు, థయామిన్, మెగ్నీషియం, నియాసిన్, పొటాషియం, రైబోఫ్లోవిన్ ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలా అయితే నేను కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని జ్యూస్ చేసుకోవాలి కాబట్టి పెద్దగా వేస్తే అవి తొందరగా మెదగవు కాబట్టి చిన్న ముక్కలుగా అయితే మనం చేసుకోవాలి. అప్పుడు తొందరగా మనకు జ్యూస్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మనకి హెల్త్ పరంగా చూసుకుంటే మనకు శరీర సౌందర్యానికి కూడా ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనకు విటమిన్ ఏ ఉంటుంది. దీనివల్ల మనకు రోగనిరోధక వ్యవస్థను అయితే బలోపేతం చేస్తుంది. దాంతోపాటు పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటునైతే నివారిస్తుంది. ఐరన్ కూడా పుష్కలంగా ఉండడం వల్ల మనకు రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ మామిడి పండును మనము మహిళలు తినడం వల్ల మనకు ఐరన్, కాల్షియం అనేది బాడీకి అయితే చాలా మంచిగా అందుతుంది. ఈ మామిడి పండులో మనకు ఎంజైమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ను అయితే తొందరగా విచ్ఛిన్నం చేసేసి మనకు డైజెషన్ ప్రాబ్లం నుంచి అయితే క్యూర్ చేస్తుంది. అలాగే అధిక ఫైబర్ కూడా ఈ మామిడి పండులో ఉంటాయి. చాలామంది ఏంటంటే మామిడి పండ్లు తినంగానే మనకు ఎక్కువ వెయిట్ చేస్తుంది అంటారు. అంటే మనము రోజుకు 1-2 తింటే ఏం కాదు, మరీ ఎక్కువగా కేజీలు తిన్నామనుకోండి కంపల్సరీ అలా చేస్తుందన్నమాట. సో దీనివల్ల మనకు కొలెస్ట్రాల్ లెవెల్ను కూడా తగ్గిస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ మామిడి పండు చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దాన్ని అయితే చేస్తుంది. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా రోజుకు 1-2 పండు తింటే షుగర్ లెవెల్ అనేది ఎక్కువగా కాదు, అంతకుమించి ఎక్కువగా తినకూడదు. సో వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మామిడి పండులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది క్యాన్సర్ అని కూడా నిరోధిస్తుంది. దాంతోపాటు మనకి ఇందులో కాపర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. పంటి సమస్యల నుంచి కూడా మనకు కాపాడుతుంది. ఇంకా హార్ట్ కూడా చాలా చాలా మంచిది. మనం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని నేను అందులో అయితే ఈ మిక్సీ జార్లో అయితే అన్ని ముక్కలు వేసేస్తున్నాను. ఓన్లీ ఒక్క మామిడి పండును మాత్రమే తీసుకున్నాను. అది ఒకరికి చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. మనకు ఈ మామిడి పండు అనేది చాలా పోషకాలు ఉండడం వల్ల తిన్న వెంటనే చాలా హెవీగా అనిపిస్తుంది అన్నమాట, కడుపు నిండిపోయినట్టుగా.
మరీ హెవీ అంటే హెవీ కాకుండా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అందుకోసం ఒక మామిడి పండు జ్యూస్కు సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే మనం తాగలేము. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఇందులో ఓన్లీ వాటర్ మాత్రమే వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇందులో చక్కెర కానీ ఇంకేది ఐస్ కానీ ఏది యాడ్ చేయలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే పోసాను న్యాచురల్గా చేసుకొని తాగాలని. సో చిన్నపిల్లలకైతే కొంతమందికి పళ్ళు రాకుండా కొంచెం నోట్లో అంటే గొంతులో ఇరికించుకుంటారు, అలాంటి వాళ్ళకు, పెద్దవాళ్ళకు, ఈవెన్ మనం మామూలు ఏజ్ వాళ్ళకు కూడా మామిడి పండు రసము తాగినాం అనుకోండి, ఆ ఫీలే వేరుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మామిడి పండుకు ఏ పండు సాటి రాదనమాట, దాని టేస్ట్ దేనికి రాదు. ఇది అందరు పిల్లలు పెద్దలు అందరు ఇష్టంతో తినే మామిడి పండు. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ అయితే రావడం జరిగింది. ఇందులో వాటర్ పోసినాక కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది, చూడవచ్చు. సో మనం ఈ విధంగా పండు రూపంలో, జ్యూస్ రూపంలో, పచ్చడి రూపంలో, మామిడి తాండ్ర రూపంలో నిల్వ చేసుకుంటాము. అదేవిధంగా మామిడికాయలు పచ్చిగా ఉన్నప్పుడు కోసి ఎండబెట్టి వాటిని వర్షాకాలంలో, చలికాలంలో పప్పులో కూడా వేసుకొని తింటారు. ఈ విధంగా మామిడి పండు యొక్క ప్రయోజనాలు 1-2 అని అయితే చెప్పలేము, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ విధంగా మనం గ్లాస్లో పోసేసుకొని ఇంకా తాగేసేయడమే అనమాట. సో ఎమ్మీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ నోట్లోకి వేసుకున్నప్పుడు ఆ మాధుర్యం అయితే చెప్పడానికైతే వీలుండదు. ఎవరికి వాళ్ళ అనుభూతి చెందితేనే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే మనం మామిడి పండ్లు సీజనల్గా దొరికినప్పుడు కంపల్సరీ వేసవి కాలంలో తీసుకోవాలి. దీనివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా టేస్ట్ ఉంటుంది, హెల్త్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మామిడి పండు జ్యూస్ను ఇంట్లోనే ఈజీగా అండ్ న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.